అస్సలాముఅలైకుం. నేను రాసిన దర్పణం అనే పుస్తకం నుంచి ఇస్లాం మతముల గురించి మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను రాసిన పుస్తకంలో నుంచి చదివి వినిపిస్తున్నాను. మీరందరూ శ్రద్ధగా విని ఇందులోని భావాలను అర్థం చేసుకోగలరని ప్రార్థన. ఇస్లాం మతం. ఇస్లాం అనగా ఈమాన్ అంటే నమ్మకము అని అర్థం. మన ఇస్లాం మతంలో ముఖ్యమైనది నమ్మకం. సృష్టిలో ప్రతిదీ నమ్మకంపైనే ఆధారపడినది. అల్లా అనగా సృష్టికర్త అని నమ్మకం. మనం చేసే పుణ్యకార్యాలతో మంచి పనులతో పుణ్యం వస్తుందని, ముక్తి వస్తుందని నమ్మకం. మనం చేసే దైవ ప్రార్థన అనగా నమాజులు, మక్కా యాత్రలు, ఉపవాసాలు, దాన ధర్మాలు చేయటం వలన మానవునికి మంచి జరిగి మరణానంతరం ముక్తి లభించి స్వర్గప్రాప్తిలో వస్తుందని నమ్మకం. సిఫ్త్ ఈమాన్కే సాత్ ఫర్జా అని 7 ముఖ్యమైన నమ్మకాలు ఇస్లాం మతం నందు కలవు. అవి ఏవనగా: 1. అల్లా ఒక్కడే సృష్టికర్త అని నమ్మకం. ఖురాన్ మరియు దైవవాక్యములు తెలుపబడే పుస్తకములపైన నమ్మకం. పైగంబర్లపై నమ్మకం. ఖయామత్ అనగా ప్రపంచం అంతం కాగలదని నమ్మకం. చనిపోయిన వారంతా తిరిగి ఖయామత్ ప్రపంచం అంతమైన రోజు బ్రతుకుదురు అని నమ్మకం. మలాయికోం పర్ ఈమాన్ లానా అంటే దూతలు లెక్కనంతమంది ఉన్నారని నమ్మకం. నేకీ బది అల్లాసే హై కర్కే ఈమాన్ లానా అంటే పాపం పుణ్యం అంతా అల్లానే చూసుకుంటాడని నమ్మకం. ఇవి మన ఇస్లాం మతం నందు గల ముఖ్యమైన నమ్మకాలు. ఇహలోకంలో మనం అన్ని విషయాల్లోనూ నమ్మకంతో జీవిస్తున్నాం. ఎలా అనగా, ఒకరికి మనము మన డబ్బుని ఇస్తే తిరిగి ఇస్తాడు అన్న నమ్మకంతోనే ఇస్తున్నాం. ఒక వస్తువును బదులుగా ఇస్తే తిరిగి ఇస్తాడు అని నమ్మకం. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడంటే జీవితాంతం కాపురం చేస్తుందని నమ్మకం. ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకున్నాడంటే ఆమె జీవితాంతం సుఖపెట్టగలడని నమ్మకం. ఫలానా డాక్టర్ దగ్గరకు పోతే వ్యాధి నయం కాగలదని నమ్మకం. ఫలానా రోగానికి ఫలానా మందు వాడితే తొందరగా నయం కాగలదని నమ్మకం. ఫలానా విధముగా పంట వేస్తే పంట బాగా వస్తుందని నమ్మకం. ఫలానా విధముగా గృహ నిర్మాణం బాగుంటుందని నమ్మకం. ఇలా ప్రతిదీ నమ్మకంపైనే ముడిపడి ఉంది. పుట్టిన ప్రతి ప్రాణి మరణిస్తుంది. ఇది దృష్టాంతంగా కనపడే నమ్మకం. సృష్టిలో దృష్టాంతముగా కనపడే నమ్మకాలు చాలా ఉన్నాయి. దృష్టాంతముగా కనపడని నమ్మకాలు కొన్ని ఉన్నాయి. కానీ మొత్తం పైన మన ఇస్లాం మతం వారు దృష్టాంతముగా కనపడే వాటిని ఎక్కువగా నమ్ముతున్నారు. మన ఇస్లాం మతం వారు దృష్టాంతంగా కనపడని వాటినే ఎక్కువగా నమ్ముతున్నారు. దృష్టాంతంగా కనబడే ప్రకృతియే దైవం అని కానీ, ప్రకృతిలో జరిగే అద్భుతాలను కానీ, ప్రకృతిలో జరిగే స్వర్గ సుఖాలను నరక బాధలను కానీ నమ్మరు. మరణించిన తర్వాతే స్వర్గం నరకం అని మన వారి నమ్మకం. ఇతర మతాల వారు కూడా చనిపోయిన తర్వాత స్వర్గం నరకం అని అంటున్నారు. కానీ ఎవరు పోయి వచ్చిన వారు లేరు. అన్ని మతాల వారు దేవుడు అంటున్నారు, కానీ చూచిన వారు కానీ చూపించేవారు కానీ లేరు. అంతా నమ్మకంపైనే ఆధారపడి ఉన్నది. ప్రపంచంలో నమ్మకం అనే ఆస్తి విలువైన వస్తువు. దీన్ని మించినది ఏది లేదు. మానవుడు నమ్మకం అనే ఆస్తితోనే వాని జీవితం సుఖమయం చేసుకోగలడు, ముక్తిని పొందగలడు.
నమ్మకం లేనివాడు, నమ్మకం పోగొట్టుకున్నవాడు సుఖపడలేడు, ముక్తిని పొందలేడు. కావున సృష్టిలో నమ్మకం అన్నది చాలా విలువైనది, ముఖ్యమైనది. మన ఇస్లాం మతం వారు అంటున్నారు, ఒక్క పూట నమాజు చేస్తే 70 తప్పులు అల్లా క్షమిస్తాడు అని. 5 పూటల నమాజులు చేస్తే స్వర్గం వస్తుందని నమ్మకం. ఇస్లాం మతస్థులు ఇతర కులాలను, ఇతర మతస్థులకు ఎవరికైనా కానీ అల్లా గురించి చెప్పడం, నమాజు గురించి చెప్పడం వలన వారికి స్వర్గం వస్తుందని నమ్మకం. అల్లాను గురించి, నమాజు గురించి ఇతరులకు చెప్పకపోతే ఈ మతం వారికి కూడా ఎన్ని నమాజులు చేసినా కానీ వారికి కూడా నరకం ఖాయం అనే నిబంధన, నమ్మకం ఉన్నందున ఇస్లాం మతస్థులు జమాత్ అనే పేరుతో గుంపులుగా వచ్చి వీధులలో నమాజు గురించి చెప్పుచుంటారు. పెద్ద పెద్దగా ఇస్తమా అని మీటింగులు పెట్టి చెప్పుతుంటారు. ఇది వారిలో ఉండే దృఢ నమ్మకం. మన ఇస్లాం వారు వారిలో ఉండే దృఢ నమ్మకంతో ఇతర కులాలను, ఇతర మతాలలోని దేవతల కన్నా అల్లాను మించిన దేవుడు లేడని, మన మతమే గొప్పదని, మన ఖురాన్ గ్రంథమే మంచిదని అంటున్నారు. ఇతర మతాలు ఎన్నో దేవుళ్లను సృష్టించుకొని రాళ్లకు మొక్కుచూ ఉంటారని, అల్లా ఈ సృష్టినంతా మానవుని కోసం సృష్టించాడని, అల్లా ఈ ప్రకృతిలో లేడని, అల్లా 7 ఆకాశాలపైన హర్ష్ అనే కుర్చీలో కూర్చొని సృష్టిని నడిపిస్తున్నాడు అని నమ్మకం. అల్లా మనకు దూరంగా అయినందున ప్రతిరోజు 5 పూటలు నమాజుకు ముందు అజా అనే పేరుతో అల్లో అని బిగ్గరగా మైకులు పెట్టి మసీదులలో అజా ఇస్తుంటాం. అంటే అల్లా 7 ఆకాశాలపైన ఉన్నాడని నమ్మకం. మనకి నమ్మకమే కానీ నిజంగా అల్లాను చూడలేదు, చూపించలేం. ఇది అక్షర సత్యం. ఇతర మతస్థులు దేవుడు ఒక్కడే అంటున్నారు, కానీ ఆ దేవుడే సృష్టి అని, ప్రకృతి అని, సూర్యచంద్రులు, నవగ్రహాలు, ఆకాశం, చుక్కలు, గాలి, నీరు, అగ్ని, భూమి వీటన్నిటా భగవంతుడున్నాడని, పంచభూతాలే దేవుడని నమ్మకం. సృష్టిలో ఉండే సూర్యునికి మొక్కినా, చంద్రుడికి మొక్కినా, ఆకాశానికి, భూమికి, చుక్కలకు మొక్కినా ఈ పంచభూతాలే దేవుడు అనే నమ్మకంతో వారు మొక్కుచున్నారు, ప్రార్థించుచున్నారు. రాయికి మొక్కినా, చెట్టుకు మొక్కినా, గుట్టకు మొక్కినా నాకు మొక్కినట్లే అని, విశ్వమంతా నేనే అని భగవద్గీత బోధిస్తున్నది. అల్లా 7 ఆకాశాలపైన హర్ష్ అనే కుర్చీలో కూర్చున్నాడు అనే నమ్మకంతో అతనికి వినపడించేలా అజా శబ్దాన్ని గట్టిగా, బిగ్గరగా, దీర్ఘంగా రోజుకు 5 పూటలు పిలుస్తుంటాం. కానీ అల్లా రాలేదు. కానీ సృష్టి దృష్టాంతంగా కనబడుతున్నది, అల్లా కనిపించడం లేదు. అందుకే ఇస్లాం మతస్థులు కనిపించే దాన్ని నమ్మరు, కనిపించని దానిని ఎక్కువగా నమ్ముతున్నారు. అసలు ఇస్లాం అనే మతం ఎలా వచ్చింది? ఇస్లాం మతమే సృష్టి అయినప్పుడు ఇతర మతాలు ఎన్నో ఎందుకు వచ్చాయి? అల్లానే దేవుడు, అల్లానే గొప్పవాడు అయినప్పుడు ఇన్ని మతాలను, ఇన్ని దేవుళ్లను అల్లా ఎందుకు రానిచ్చినాడు? మామూలు మానవుడే రాజ్యాధికారం, రాజ్య విస్తరణ కోసం ఒకరి రాజ్యంపైకి ఇంకొకరు ప్రత్యేకంగా ప్రవేశం ఇవ్వక ఎదురుగా యుద్ధాలు చేసి రాజ్యాలు దక్కించుకున్నారు. మరి సామాన్య మానవుడే ఇన్ని త్యాగాలకు ఒడిగట్టినప్పుడు అల్లా ఎందుకు త్యాగం చేయలేదు? మన ఆస్తిపై కానీ, మన భార్యపై కానీ వేరే వాడు వస్తే మనం ఊరుకుంటామా? మరి ఎందుకు అల్లా ఇన్ని మతాలకు, కులాలకు తావిచ్చినాడు? కాబట్టి దీన్ని బట్టి చూస్తే అల్లా దేవుడు కాదు, యేసు దేవుడు కాదు, రాముడు దేవుడు కాదు, ఇంకో మత దేవుడు లేడు. సృష్టి ఒక్కడే, దేవుడు ఒక్కడే అనే నమ్మకంతో మన జీవితాలను పూర్తి చేసుకొని ఏదో ఒకరోజు పోవలసి ఉంటుంది. మన ఇస్లాం మతస్థులు అల్లా ఒక్కడే దేవుడు అంటున్నారు,
ఇస్లాం మతం కూడా ఒక్కటే అంటున్నారు. కానీ ఇస్లాం మతస్థులు కూడా మతాన్ని 4 రకాలుగా షేక్, సయ్యద్, మొఘల్, పఠాన్లు అని విభజించుకున్నారు. దేవుడిని అల్లా అని, మొహమ్మద్ రసుల్లా అని, ఖాజా బందే నమాజ్ అని, మిన్నల్లా వలి, బలి సాహెబ్ అలీ, కాసిం సాహెబ్ అలీ, బాబాలని, మౌలాల్ సాహెబ్ అని, షేక్ సాహెబ్ అలీ, సాహెబ్ల ఇలా ఎన్నో రకాల దర్గాలు నిర్మించుకుని ఉరుసులు, ఉత్సవాలు జరుపుకుంటున్నారు. తిరుపతికి పోయి పూజలు చేస్తున్నారు. కడపలో ప్రతి ఉగాదికి ముస్లింలు వెంకటేశ్వర దేవాలయంలో పూజలు చేసి నెత్తిన చెడ్డకోపం పెట్టించుకుంటున్నారు. కడప నవాబు గారు సిద్ధయ్య గారి మహిమలకు లొంగి బ్రహ్మం గారికి శిష్యులుగా మారిన చరిత్ర మరచి వీటన్నిటినీ జరుపుకునే ఈ మతస్థులే వీటిని నమ్మరాదని, ఈ పని తప్పని ఇంకో ప్రక్క జమాత్ రూపంలో వచ్చి బోధిస్తున్నారంటే అత్త కోడలకు బుద్ధి చెప్పి అత్తే రంకాడ పోయింది అన్నట్లు ఈ మతం వారు చేయుచున్నారు. దీన్ని బట్టి చూస్తే నమ్మకం అనే పదానికి విలువ లేకున్నది. దేని నమ్మాలి అనే సందిగ్ధం ఏర్పడుతున్నది. మనిషి అనే మనిషికి కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు, చెవులు, కండ్లు, చర్మము, ఎముకలు, రక్తం, రోమములు, రక్తంలో ఎర్ర కణాలు, తెల్ల కణాలు, గోర్లు, స్వేదగ్రంథులు, పురుషనాళము, ఆహారనాళము, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, మెదడు, తల మొదలగు అవయవాలన్నింటినీ కలిపి మనిషి అంటున్నాం. అలాగే సృష్టికర్త అయిన దేవుణ్ణి కూడా సృష్టిలోని సూర్యుడు, చంద్రుడు, భూమి, అగ్ని, నీరు, ఆకాశం, నక్షత్రాలు, గాలి, కొండలు, రాళ్ళు, గుట్టలు, చెట్లు, వనమూలికా చెట్లు, ఆహారనిచ్చే ఆహార ధాన్యాలు, పక్షులు, జంతువులు, నీటిలో నివసించే ప్రాణులు, ఎన్నో రకాల ప్రాణులు, సృష్టిలో ఉన్న దేవతలు, దేవుళ్ళు మొత్తం భగవంతుని అవయవాలుగానే గుర్తించాలి. ఇవన్నీ ఉన్నప్పుడే భగవంతుడని, అన్ని అవయవాలు ఉన్నప్పుడే మనిషి అని అనుకోవాలి. కానీ అల్లా ఒక్కడే దేవుడు అన్నది సమంజసంగా లేదు. అందరి దేవుళ్ళు అంతా కలిసి దేవుడు ఒక్కడే అని అర్థం. ఆహారం అన్న ఒక పదంలో ఎన్నో రకాల ఆహారాలు ఉన్నాయి. ఔషధం అన్న ఒక పదంలో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి. స్వీటు అంటే చక్కెర. చక్కెర ఒక్కటే కానీ ఎన్నో రకాల స్వీట్లు ఉన్నాయి. పక్షి జాతి ఒకటే కానీ ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. జంతువు అన్న పదం ఒకటే కానీ రకాలు ఎన్నో ఉన్నాయి. మానవుడు అనే పదం ఒకటే కానీ ఒకే రూపం, ఒకే రంగు, ఒకే మాట, ఒకే నడక, ఒకే గుణం లేకుండా ఎన్నో రకాలుగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే సృష్టికర్త ఒక్కడే. సృష్టికర్త ఎన్నో రకాలుగా అల్లా అని, రాముడని, యేసు అని, ఎల్లమ్మ, శంకులమ్మ అని ఎన్నో రకాలుగా విభజింపబడి ఉన్నాడని, ఎన్ని విభాగాలుగా ఏర్పడిన ఆఖరికి ఒక్కడే దేవుడనే సత్యాన్ని తెలుసుకోలేక మన ఇస్లాం మతం వారు మత పిచ్చితో మా మతం గొప్ప అని, అల్లా ఒక్కడే దేవుడని వారు మునిగి తేలుతున్నారు. ఇది కూడా సమంజసమైన పని కాదు. ప్రతి మతాన్ని గౌరవించి, ప్రతి మనిషిని గౌరవించి, ఈ భేదాలు లేకుండా
ప్రతి ప్రాణికి ప్రాణభిక్ష పెట్టి ప్రతి ప్రాణిని ప్రేమతో చూడాలని ఇస్లాం మతం వారికి విజ్ఞప్తి. ఏకపక్షము మంచిది కాదు. ఎదుటివారి మనోభావాలకు కూడా విలువనిచ్చి సంపూర్ణ మేధస్సుతో సహృదయంతో అందరినీ గౌరవించి వారు కూడా గౌరవించబడాలని ప్రార్థన. బుర్ఖా అన్నది ఇస్లాం మతంలో ఒక స్త్రీలు మాత్రమే వాడుతున్నారు. బుర్ఖా అనగా స్త్రీ శరీరాన్ని పరపురుషుడు చూసి ఆమె అందాలను చూచి లైంగికంగా కోరికలు తెచ్చుకొని స్త్రీని అపహరించకపోకుండా కాపాడుటకు ఉపయోగపడినది బుర్ఖా అని అర్థం. కానీ ఇస్లాం స్త్రీ బుర్ఖా ధరించి తన కళ్ళు మాత్రం కనపడే విధంగా బుర్ఖాను ధరించుచున్నది. కానీ ఇస్లాం స్త్రీ తన కళ్ళకు కనపడే పురుషులను చూస్తుంది. ఆమె కూడా ఎదుటి పురుషుని అందాలు, పటిష్టమైన శరీరం, మాట తీరు, చాకచక్యములను చూచి ఆమె కూడా పురుషునిపై లైంగిక వ్యామోహం పెంచుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ఆమె శరీరానికి బుర్కా సరిపోదు, ఆమె మనసుకు బురక వేసుకోవాలి. మనసుకు బురక వేసుకోక లైంగికంగా పురుషులపై కోరికలు పెంచుకున్నప్పుడు ఏ బురక అడ్డు రాదు. మరి బురక ఎందుకు ఉపయోగపడుతుంది అంటే 3 రకాల చెడ్డ పనులకు ఉపయోగపడుతుంది. అంటే 1 దొంగతనాలు చేయవచ్చు, 2 వ్యభిచారం చేయవచ్చు, 3 మర్డర్లు చేయవచ్చు. వీటికి బురక చాలా ఉపయోగపడుతున్నది. కాబట్టి స్త్రీ బురక అవసరం లేవు. స్త్రీకి బురక అవసరమే. ఎంతవరకు అవసరం అన్నది మనం తెలుసుకోవాలి. స్త్రీ స్తనములు, కడుపు, పిరుదులు అందం, చేతి రెట్టల అందం దాచుకోవాల్సిన అవసరం 100% ఉంది. కానీ ముఖము కనపడకుండా ముఖమునకు బురక అవసరం లేదు. ముఖమునకు బురక వల్లనే పై కనపరిచిన 3 చెడ్డ పనులకు 100% దారితీస్తుంది. కాబట్టి దీన్ని నిషేధించి స్త్రీ అవయవ నిర్మాణాలకు, పరపురుషుని చెడ్డ చూపుల నుంచి కాపాడుకున్నటకు ముఖం దాచని బురక అవసరం. ముఖం మాత్రం కనపడేలా బురకాలు వాడడం లేదా శాలువాలు వాడడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనం మానవత్వంతో ఆలోచించి ముఖం దాచుకునే బురకాలను రద్దు చేయాలని మానవుడు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే సృష్టిని రక్షించుకోగలం. దయచేసి అర్థం చేసుకోగలరని ప్రార్థన. మన ఇస్లాం మతస్థులు జిబ్బా, పైజామా, గడ్డం, టోపీ ఇస్లాం గుర్తులుగా ఉపయోగించుతున్నారు. అల్లా ఇస్లాం మతాన్ని సృష్టించినప్పుడు వారి జన్మలోనే తల్లి గర్భం నుంచి భూమిపై పడ్డప్పుడే జిబ్బా, పైజామా, గడ్డం, టోపీతో ఎందుకు పుట్టించలేదు? ఇవన్నీ మనం సృష్టించుకునేవే. అందరూ ఒకేలాగా జన్మెత్తుతున్నాం, ఒకేలాగా మరణించి భూమిలో మట్టిలో కలిసిపోతున్నాం. ఈ సత్యం ఎరగక ఇస్లాం మత స్థలమని ఏర్పడి పై వేషాలు వేస్తున్నారు తప్ప మానవ జన్మ అంతా ఒకటే, సృష్టి అంతా ఒకటే, దేవుడు ఒక్కడే అనేది తెలుసుకోక వారు నిర్ణయించుకున్న మతానికి మాత్రమే విలువ ఇవ్వరాదు. మన వల్ల ఇబ్బందులు ఎవరు పడరాదు. దీన్ని అర్థం చేసుకొని సృష్టి అభివృద్ధికి మేలు జరిగేలా మలుచుకోవడం మానవ ధర్మం అని తెలుసుకోగలరు. భగవంతుని ధ్యానించుటకు ఏ వేషము అవసరం లేదు. వేషము అంటే మోసము అని అర్థం. అది ఎలాగంటే ఒక రూపంలో ఉన్న వ్యక్తి వేషంలో ఇంకో రూపం ధరించి గుర్తించలేని పరిస్థితుల్లో మోసం చేయుటకు అనుకూలం. కాబట్టి వేషం, మోసం ఒక్కటే అని చెప్పవచ్చును. అల్లా మానవునికి జన్మలోనే నెత్తి నిండా వెంట్రుకలు కల్పించి శిరోరచనకు పంపిన వెంట్రుకలను కన్యగా గుండు చేయించుకుంటాము. మధ్యలో వచ్చిన గడ్డంకు ప్రాధాన్యత ఇచ్చి గడ్డం పెంచుతాం. దీనికన్నా భక్తే ప్రధానం. హిందూ మతంలో కూడా బ్రాహ్మణులు
నెత్తి వెంట్రుకలను కన్నగా గుండు చేయించుకొని నెత్తి పై భాగంలో మధ్యన కొద్ది జుట్టుంచుకుంటున్నారు. వీరికి కూడా భక్తే ప్రధానంగా ఉండాలి అని కోరుతున్నాను. ఇస్లాం మతస్థులైన ప్రతి పురుషుడు ఖచ్చితంగా ఒడుగులు చేయించుకుంటున్నాడు. ఎందుకు ఈ ఒడుగుల కార్యక్రమం పెట్టుకున్నారంటే, పురుషుడు మూత్రం విసర్జించినప్పుడు పురుషుని అంగం యొక్క చర్మంలో కొంత మూత్రం నిల్వ ఉంటుందని, అలా మూత్రం చుక్కలు ఒంటిపై కానీ కట్టుకున్న లుంగి పైజామాకు కానీ తగిలి నమాజు అనగా ప్రార్థన జరుపుకోవడానికి అపరిశుభ్రతతో నమాజుకు అర్హుడు కాడు అని అర్థం. మూత్ర విసర్జన తర్వాత అంగం ఉపరితలంపై నిలిచిన మూత్రమును నీళ్ళతో కానీ లేదా ఒక చిన్న మట్టి పళ్ళతో కానీ మూత్రం శరీరానికి కానీ దుస్తులకు కానీ తగలకుండా శుభ్రపరచుకున్నటకు సులభముగా ఉంటుందని పురుష అంగం యొక్క చివరి పైగా భాగమునందు అంగము చివరి పై చర్మమును తొలగించుట అనే ఒడుగుల కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ ఇది మానవుని కృత్రిమ కార్యక్రమం తప్ప అల్లా ప్రకృతి సిద్ధంగా పురుషాంగము ఒడుగుల రూపంలో జన్మను ప్రసాదించలేదు. కాబట్టి ఇది కేవలం మనం ఏర్పరచుకున్న కార్యం. ఇక్కడ ఒంటి శుభ్రత కంటే ఆత్మశుద్ధి గొప్పదని తేటతెల్లమవుతున్నది. సృష్టికర్త పురుషాంగమునకు చివర ఉన్న మూత్ర విసర్జన రంధ్రమునకు మన ఇంటి తలుపులుగా రంధ్ర రక్షణకే మార్చిన కవచాన్ని మనం ఇస్లాం మతస్థులు పురుషలింగం కవచాన్ని తొలగించడం మంచి పని కాదు. మన ఇస్లాం మతస్థులు ఒంటి శుభ్రత ఒడుగుల కార్యక్రమం చేపట్టినారు. ఒంటి శుభ్రత చేసుకున్నప్పుడల్లా వారు వాడే నీటి చుక్కల బొట్లుగా పడి అందవికారంగా కనపడుతుంటాయి. కాబట్టి ఒంటి శుభ్రత కోసం ఏర్పడిన నీటి చుక్కల బొట్ల అసహ్యకరంగా కనబడకుండా వారు వాడే జిబ్బాలను మోకాలి క్రింద పాదములపై పడినట్లు ధరించుతున్నారు. అంటే దీని అర్థం ఆ నీటి బొట్లను అగుపడకుండా ఉండాలని వాడుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే, మనం స్నానం విషయంలో జుమ్మాకు స్నానం చేస్తే మళ్ళీ జుమ్మాకు స్నానం చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. అందులో శుక్రవారం స్నానం వారికి ఎంతో ప్రాముఖ్యంగా నిర్ణయించుకున్నాం. వజు విషయంలో ఆలోచిస్తే మన వారు రోజుకు 5 పర్యాయములు వజు అనే శుద్ధి చేసుకొని నమాజులు చేయుచుంటారు. కానీ 5 పూటలు వజు శుద్ధి చేసిన వారు కేవలం పాదములు, చేతులు, మోచేతుల వరకు ముఖం మాత్రం శుద్ధి చేసుకుంటారు. మిగతా శరీరం ఎంత అపరిశుభ్రంగా ఉన్నా కానీ వాటిని శుభ్రపరచడం లేదు. ఒంటి శుభ్రతలు ఉంటే చాలు, మిగతా అవయవాల శుభ్రత ముఖ్యం కాదు అంటున్నారు. శరీరం అంతా చెమట వాసనతో పులిసిన కానీ, ధరించిన దుస్తులు నల్లగా మారి మాసిన గడ్డం మాసినా కానీ పట్టించుకోరు. కానీ ఒంటి శుభ్రతకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చి, మేము ఒంటి శుభ్రత పాటిస్తున్నాం కాబట్టి మా మతం గొప్పదని చెప్పుకొనుచుంటారు. ఇది సమంజసంగా లేదు. ఒంటి శుద్ధి కంటే ఆత్మశుద్ధి ముఖ్యమని గ్రహించగలరు. ఇస్లాం మతం వారు చేసే ఒంటి శుద్ధి బొట్లు అగుపించకుండా ఉండడానికి వారు వాడే జిబ్బాకు మోకాలి కింద భాగం వరకు ఉపయోగించే గుడ్డ ఎంత వృధా అవుతుందో ఇలా మొత్తం ప్రపంచంపై లెక్క వేస్తే ఎన్ని లక్షల మీటర్లు గుడ్డ వృధా అవుతుందో మీరే గ్రహించగలరు. అదే గుడ్డ ఖరీదు మొత్తాన్ని బీదలకు పంచి పుణ్యం పొందవచ్చు. నమాజు అనగా దైవ ప్రార్థన. మన ఇస్లాం మతస్థులు రోజుకు 5 పర్యాయములు నమాజులు ద్వారా దైవ ప్రార్థనలు చేస్తున్నారు. దైవ ప్రార్థన తప్పలేదు. కానీ దైవాన్ని ప్రార్థించుతున్నప్పుడు మనకు ఏకాగ్రత ఎంతో అవసరం. మనసును దైవంపై నిలపాలి అంటే మంచి నిశ్శబ్ద ప్రదేశం కావాలి. ఒంటరిగా కూర్చొని మనసును అటు ఇటు కదలనీయకుండా కేవలం దైవ ధ్యాసతో శ్వాసతో ధ్యానించడం మంచిది. కానీ మన ఇస్లాం మతస్థులు జమాత్ అనగా 10 మంది కానీ 100 మంది కానీ ఎక్కువ మనుషులతో కలిసి నమాజులు చేయడం సమంజసంగా ఉండదు. ఎందుకంటే మనిషి యొక్క మనసు ఇరు ప్రక్కల వారి శ్వాస శబ్దముల అలజడి వలన ఏకాగ్రత నశించి
మనసు సంచలనమై దైవధ్యాస తప్పులకు అనుకూలిస్తుంది. కాబట్టి దైవధ్యానమునకు ఏకాగ్రత, నిశ్శబ్ద ప్రదేశము ఎంతో అవసరం అని తెలియచున్నది. హిందువులు రాళ్లను ప్రతిమలుగా తన కాళ్ళ క్రింద తొక్కుతూ శిలను ప్రతిమగా తయారు చేసుకొని గుడిలో నిలబెట్టి మొక్కుతుంటారు. అది తప్పని, విగ్రహారాధన మంచిది కాదని మన ఇస్లాం మతస్థులు అంటారు. కానీ హిందువులు శిలను శిల్పముగా చేసుకున్నది ఏకాగ్రత కోసం మాత్రమే అన్నది మన ఇస్లాం మతస్థులు తెలుసుకోలేరు. ఎందుకనగా వారు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు వారు మత పిచ్చి వలన అంటున్నారు. మానవుడు ఏ మతాన్ని ఆచరించినా కానీ మత పిచ్చివాడుగా మారరాదు. భగవంతుని ఆరాధించే ఆరాధకుడుగా అనగా భక్తుడిగా మారాలి కానీ మత పిచ్చోడుగా కారాదు. అలా మత పిచ్చివాడై సృష్టిని ఇబ్బందులు పాలు చేయరాదు. ఇది కూడా మంచి పని కాదు. ఇస్లాం మతం వారు కూడా మక్కాలో సైతాన్ అనే రాయికి రాళ్లతో కొట్టి వస్తున్నారు. మరి రాయి సైతాన్ ఎలా అవుతుంది? సైతాన్ అంటే అనే రాయికి రూపానికి రాళ్లతో కొట్టిన దానికి చలనం లేదు కదా. ఇది తప్పు కదా. మీరు ఆలోచించండి. హిందువులు సూర్యగ్రహానికి ప్రాధాన్యత ఇచ్చి సూర్యోదయం కాగానే సూర్యునికి భక్తితో నమస్కరించుతున్నారు. మన ఇస్లాం మతం వారు సూర్యగ్రహానికంటే అతి చిన్నదైన చంద్రగ్రహానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి మసీదు గుమ్మజులపై చాంతార ఆకారాలు పెట్టుచున్నారు. అంతేగాక ప్రతి విషయంలోనూ చాంతార చిహ్నాలను వాడుతున్నారు. ఇక్కడ కూడా మన వారు విగ్రహారాధన తప్పని మనం కూడా హిందువుల దారిలోనే నడుస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించగలరు. సూర్యుడు చంద్రుడు కూడా గ్రహాలే కదా. అల్లా తప్ప వేరే మొక్కము అన్న మనం చాంతారకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాము? హిందూ దేవుడైన శంకరుని తలపై చంద్రవంక ఉన్నది. అదే చంద్రవంకను మనము మన మసీదు గుమ్మజులపై ఉంచుతున్నాం. కావున మతాలన్నీ ఒకటే, మనుషులంతా ఒకటే అని భావించాలి. హిందువులు రాళ్ళను ప్రతిమగా చేసుకొని దేవుడిని ప్రార్థించి పూజించడము తప్పు అన్న ఇస్లాం మతస్థులు కూడా వారి దారిలోనే ఆచరిస్తున్నారు. ఎలా అనగా హిందువులు రాయిని ప్రతిమగా చేసి గుడిలో నిలబెట్టి మొక్కుచున్నారు. ఇస్లాం మతస్థులు అదే రాయి అంటే శిలాజాతికి చెందిన బండలను మసీదులో నేలపై పరుచుకొని బండను తమ కాళ్ళతో తొక్కుచు అదే బండకు సిజ్దాతో మొక్కుచున్నారు. హిందువులు శిలను నిలబడి మొక్కితే ఇస్లాం వారు రాయిని పండబెట్టి పండుకొని మొక్కుతున్నారు. హిందువులకు ఇస్లామికులకు ఇక్కడ ఏమీ తేడా అగుపించడం లేదు. హిందువులు దేవాలయాల గోపురాలతో భూమిపై రాయితోనే నిర్మించుకున్నారు. ఇస్లాం మతం వారు కూడా మసీదులను గుమ్మజులతో భూమిపైనే రాయితో నిర్మించుకున్నారు. క్రైస్తవులు వారి చర్చిలను భూమిపై రాయితోనే నిర్మించుకున్నారు. కానీ ఎవరు ఆకాశంలో కానీ రాయి లేకుండా కానీ నిర్మించలేదు. మన ఇస్లాం మతం వారు మన తప్పును తెలుసుకోక ఇతరుల తప్పులను విమర్శిస్తాం. ఇది ఎలా ఉందంటే వేమన చెప్పినట్లు తప్పులేని వారు తమ తప్పులెరగరు, విశ్వదాభిరామ వీరవేమ అన్నట్లుంది. ఇది గ్రహించవలసిన విషయం. విశ్వమంతా భగవంతుడే విశ్వం అని విశ్వసించినప్పుడు మానవుడు విశ్వంలో దేనికి మొక్కినా భగవంతుడికి మొక్కినట్లే అన్న నగ్న సత్యాన్ని గ్రహించలేకున్నారు. మన ఇస్లాం వారు మక్కాకు పోయిన వారంతా మక్కాలో కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ ప్రదక్షిణ సమయంలో ప్రతి ముస్లిం అతను వేసుకున్న జిబ్బా, పైజామా, టోపీ తీసి అడ్డపంచ కట్టుకొని ఉత్తపైన శాలువా కప్పుకొని నెత్తిన టోపీ లేకుండా హిందూ ధర్మం ఆచరించుతున్నారంటే ఇస్లాంకి అర్థమేముంది? భగవద్గీతలో శ్రీకృష్ణుడు రాయికి మొక్కినా, చెట్టుకు మొక్కినా, గుట్టకు మొక్కినా నన్ను మొక్కినట్లే అని నొక్కి ఒక్కానించాడు. ఏ రూపంలో ప్రార్థించినా భగవంతుని భక్తి కోసమే. ఏ ఆహారం తిన్నా ఆకలి బాధను తీర్చుకోవడానికే.
ఎక్కడ నిద్రించినా మానవుని అలసట తీర్చుకోవడానికి, ఏ రూపంలో గుడ్డలు ధరించినా మానవుని మాన మర్యాదలు శరీరం దాచుకోవడానికి, భూమిపై ఎక్కడ కూర్చొని భగవంతుని ప్రార్థించినా భక్తి కోసమే. ఇలా రకాలు వేరైనా భావం ఒక్కటే అని అర్థం చేసుకొని మనమంతా ఒక్కటే పోయి సుఖజీవనం గడుపుకోగలరని నా ప్రార్థన. మన ఇస్లాం మతస్థులు ఉదయం నమాజులు చేసుకున్న వెంటనే 2 లేక 4 కలిసి గ్రామ వీధుల వెంట జమాత్ వచ్చింది అని ఇంట్లో ఉన్న వారిని పిలిచి అల్లాహ్ గురించి, నమాజుల గురించి గొప్పగా చెప్పుతుంటారు. ముఖ్యంగా వారు మాటకు ముందు ఇక్కడేముంది, చనిపోయిన తర్వాత అక్కడ ఉంది నరకం, స్వర్గం అని అతిగా బోధిస్తుంటారు. ఎవరైనా చూశారా అంటే దానికి జవాబు చెప్పలేరు. నమ్మాలే అంటారు, కానీ నిరూపించలేరు. కానీ ఇహలోకంలోనే మన కళ్ళకు ఎదురుగా ఆసుపత్రులు నరకంగా, బార్లు విందు విలాసాలుగా స్వర్గంగా కనపడుతున్నాయి, నిరూపించబడుతున్నాయి. మనం చేసుకున్న తప్పులకు, ఒప్పులకు కేవలం చనిపోయిన తర్వాతే స్వర్గం, నరకం అన్నది అనుభవించగలమన్నప్పుడు మరి ఇహలోకంలో ఎందుకు ఈ వ్యాధులు, బాధలు, కష్టాలు అనుభవించుతున్నామో తెలియని సత్యం దాగి ఉంది. దీన్ని బట్టి చూస్తే మనం చెప్పే మాటలు ఎలా నమ్మాలి ఒకసారి మీరు ఆలోచించగలరు. మనం ఈ విషయాన్ని ఒప్పించడానికి ఎన్నో కథలల్లి చెప్పుతున్నారు, కానీ నిరూపించడం సాధ్యం కాని పని అని అంటున్నారు. ఇంట్లో ఉన్న వృద్ధ తల్లిదండ్రులకు అన్నం పెట్టం, ఆరోగ్యం చూపించం, వస్త్రాలు పట్టించం. కానీ మక్కాకు 3 సార్లు పోయిచ్చినామని, 5 సార్లు పోయిచ్చినామని గొప్పలు చెప్పుకుంటారు. మా మక్క, బాప్ మదీనా అంటారు. తల్లి తర్వాత తల్లిదండ్రి పాదాల చెంతనే ఉన్నది స్వర్గం అంటారు. తల్లిదండ్రి ఉన్న వారికి మక్కా యాత్రలు అనుకూలించవు అని తెలిసి కూడా నేను మక్కాకు పోయి వచ్చినానని గొప్పలు చెప్పుకుంటారు. మన ఇస్లాం మతం వారు మన సిద్ధాంతాలను ఆచరించిన వారికి, వినని వారికి జిహాద్ అనే నిరంకుశ కార్యక్రమం సాటి మానవునికి నిలువున చంపేస్తున్నారు. ఇలాంటి సృష్టి విరుద్ధమైన పనులు చేస్తుంటారు. మరేమో ఇస్లాం అనగా శాంతి అని, శాంతికి నిదర్శనమని, శాంతియుత మతం అని కొనియాడుచుంటారు. కానీ శాంతి అనే పదానికి అర్థం తెలుసో తెలియదో కానీ శాంతి అనే పదానికి విరుద్ధంగా రక్తపాతం పనులు చేస్తున్నారు. శాంతి అనగా మానవుడు తన కోపాన్ని అదుపు చేసుకొని ఎదుటి ప్రాణికి జరిగే ప్రాణాంతకమైన పనులు చేయక ప్రాణభిక్షపెట్టవలసిన ఇస్లామికులు మన కోపాగ్నితో జిహాద్ అనే రూపంలో మానవులను హతమార్చడం శాంతికి విరుద్ధమైన పని అని గ్రహించగలరు. ఇస్లాం అనగా శాంతి అని, శాంతి నిదర్శనమని చెప్పిన వారు మూగజీవులను కూడా జుబా కార్యక్రమంతో వాటి ప్రాణం తీస్తున్నారు. వారు మొల్లతనం అనే నిర్ణయంతో మూగజీవులను జుబా రూపంలో ప్రాణాలు తీస్తున్నారు. సృష్టిలో దీన్ని మించిన తప్పు ఇంకోటి లేదు అని తెలుసుకోలేక అల్లాహ్ చెప్పినాడని, అల్లాహ్ మూగజీవులను చంపి తినమని అన్నాడని, మానవుని కోసమే మూగజీవులను అల్లాహ్ సృష్టించాడని వారి విశ్వాసం. జుబా అనే కార్యక్రమంతో బక్రీద్ అనే వేడుక పండుగను వారు సంవత్సరంలో ఒకసారి భారీగా ఆచరించుతున్నారు. ఈ బక్రీద్ అనే పండుగ రోజున కొన్ని లక్షల మూగజీవులను చంపి తినుచున్నారు. హిందువులు కామదేవుగా పూజించే గోవును ఇస్లాం మతం నందు బక్రీద్ రోజున జుబా అనగా ఖుర్బానీ ఇవ్వడానికి అధికముగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆవు పాలు పసిపిల్లలకు ముఖ్యమైన ఆహారంగా ఆరోగ్యకరమైనవి తెలిసి, ఆవు కడుపులో అర్ధశేరు బంగారు ఉందని తెలిసి, ఆవు కడుపున పుట్టిన కోడి దూడలతో నేల దున్ని మానవునికి ఆహారం పండించడానికి ఉపయోగపడేదని తెలిసి ఆవును ప్రత్యేకంగా ఖుర్బానీ ఇవ్వడం చూడండి ఎంత చెడ్డ కార్యమో మీరే గ్రహించగలరు. జీవమింస మహాపాపం అని తెలిసి కూడా ఇస్లాం మతస్థులు దీనికే అధికంగా ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
అల్లా గారు ఇబ్రహీం ఖలీలా గారితో తన కొడుకును తన పేరు మీద జుబా చేసి కుర్బానీ ఇవ్వమని కోరగా అందుకు ఇబ్రహీం గారు ఒప్పుకొని తన కుమారుడైన ఇస్మాయిల్ కళ్ళకు బట్టకట్టి ఇబ్రహీం గారు తన కళ్ళకు బట్ట కట్టుకొని ఒక శుభముహూర్తమున తన కొడుకును కుర్బానీ ఇవ్వడానికి కుమారుని గొంతుపై కత్తి పెట్టి అల్లాహు అక్బర్ అనే పద ఉచ్చారణ చేసే సమయంలో అల్లా వచ్చి ఇబ్రహీం గారి కుమారుడైన ఇస్మాయిల్ను పక్కకు లాగి అక్కడ ఒక బక్రీని మేకను పెట్టాడు. ఇబ్రహీం గారికి కళ్ళకు గుడ్డ అడ్డంగా ఉన్నందున బ్రతికి బక్రీని తన కొడుకు అనుకొని జుబా చేసి కళ్ళకు గుడ్డను తీసి చూడగా తన తనయుడు ఇస్మాయిల్ ప్రక్కన బతికి ఉండడం, అక్కడ ఒక బక్రీ విలవిల కొట్టుకొని ప్రాణాలు వదలడం చూసి ఇబ్రహీం గారు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇబ్రహీం గారు అల్లాను అడగగా అల్లా నీవు ఈ మాంసంను తినవలనని ఆజ్ఞాపించగా అదే అదునుగా చూసుకొని ఇస్లాం మతం వారు మూగజీవులను చంపుతున్నారు. కానీ అల్లా ఇబ్రహీం కొడుకును జుబా చేసి చనిపోయిన తర్వాత అతని భక్తికి నమ్మకానికి మెచ్చి తిరిగి కొడుకును బ్రతికించి ఉంటే ఈ జుబా కానీ బక్రీద్ పండుగ కానీ ఆచరించగా కుర్బానీ అనేది లేక కోట్ల మూగజీవుల ప్రాణాలు దక్కేవి. హిందువులలో హరిశ్చంద్రుడు అనే రాజుకు పెట్టిన సత్యం అనే పరీక్షలో హరిశ్చంద్రుడు తన రాజ్యం పోగొట్టుకొని భార్యను పిల్లవాడిని అమ్ముకొని తను ఒక కాటి కాపరికి దగ్గర చేరి తుదకు తన తనయునికి మృత్యువు సంభవించి మరణించినా కానీ తన సొంత భార్య అయిన చంద్రమతిపై వచ్చిన నిందారోపణలతో తల నరకడానికి రాజు ఇచ్చిన రాజాజ్ఞను శిరసాహవించి తన వృత్తి ధర్మమును వదలక భార్యను కత్తితో తల నరకబోగా ఆకాశం నందు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై హరిశ్చంద్రుని సత్యమును మెచ్చుకొని మరణించిన వారి కుమారుడు లోహితుని బ్రతికించి వారి రాజ్యం వారికి ఇచ్చి సత్యమును చాటుకున్న చరిత్ర హిందూ మతంలో ఉండగా ఇస్లాంలో దీనికి విరుద్ధంగా ఆచరించడం వల్ల ఎదురు తురుకోళ్ళు అనే పదానికి ప్రాణం పోసిన మతం ఇస్లాం మతం అని చెప్పవచ్చును. ఒంటి శుద్ధి లేని హిందూ దేవతలే మంచి పని చేశారు, సత్యమును చాటినారు. కానీ ఒంటి శుద్ధి ఉన్న ఇస్లాం మతస్థులు జీవిని చంపి చెడ్డ పని చేసినారు. మీరు ఆలోచించగలరు.